नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। తండ్రిని మధ్యలో పెట్టండి. దర్శనం మధ్యలో అటు పవన్ తండ్రిని తండ్రి మధ్యలో సురేష్ ఒకరికి వాడు పవన్ వికాస్ దగ్గర 9వ తారీఖు సాయంత్రం 7:45 సమయంలో జవహర్ నగర్ పిఎస్ లిమిట్స్లో చెన్నుపురం లేక్ అంటే చెన్నుపురం చెరువు గట్టు మీద ఒక మర్డర్ జరిగిందని ఇన్ఫర్మేషన్ రాగానే ఇద్దరు ఇన్స్పెక్టర్ వెళ్ళడం జరిగింది. తర్వాత ఏసీబీ, తర్వాత మేము అందరం ప్లేస్కి వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ ఒక వ్యక్తిని గొంతు కోసి కొంతమంది వ్యక్తులు చంపారు. అది ఎవరనేది ఎవరికి తెలియదు. అక్కడ ఇమీడియట్గా కంప్లైంట్ తీసుకోవడం, అనేది ఏం జరిగింది అనేది కనుక్కోవడంతో అక్కడ ఒక కారు, తర్వాత ఏదైతే వెహికల్ ఏదైతే ఉంటారో అది యాక్టివ్గా పడి ఉండడం, వాటి మీద మనం వర్క్ చేయడం జరిగింది. దీనిలో పూర్తిగా విషయాలు తెలిసి ఏంటంటే ఈ హత్య చేసింది పరాంకుశం లక్ష్మణ్, అతని కొడుకు పరాంకుశం పవన్, అతని మిత్రులు జగదీష్, తర్వాత శివరాత్రి సురేష్, సాయి మల్లెపూడిన సాయి కుమార్, సాయి కిరణ్ అని ఐదుగురు ఈ హత్య చేసినట్టుగా మాకు విచారణ తెచ్చింది. వాళ్ళని ఈరోజు మార్నింగ్ పట్టుకోవడం జరిగింది. అయితే వీటి కేసు వివరాలు లోపలికి వెళ్తే దాదాపు 10-12 సంవత్సరాల కింద నుండి వీళ్ళ మధ్యలో పార్ట్నర్షిప్ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఒక ల్యాండ్ ఇష్యూ మీద ఆ పార్ట్నర్షిప్ తేలకపోవడం, తర్వాత ఆ పంపకాల్లో వీళ్ళను ఈ లక్ష్మణ్ మరియు ఇంకో పార్ట్నర్ రానివ్వకపోవడం వల్ల ఈ హత్య జరిగినట్టుగా మాకు నిర్ధారణ వచ్చింది. విషయం ఏంటంటే 2010 సంవత్సరంలో సత్యవతి అనే ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ యొక్క వైఫ్ దగ్గర నుండి ఒక 10 ఎకరాల భూమిని చాట్ల శ్రీశైలం, లక్ష్మీనారాయణ, పరాంకుశం లక్ష్మణ్, సుబ్రహ్మణ్యం అలియాస్ మణి అనే నలుగురు కొనుక్కొని ఇవి ప్లాట్లు వేసి అమ్ముకుందామని ప్లాన్లో ఉండేవాళ్ళు. 2 సంవత్సరాల వరకు వాళ్ళు పార్ట్నర్షిప్ సజావుగా సాగింది. తర్వాత వాళ్ళ మధ్యలో విభేదాలు పొడసుకున్నాయి. పంపకాలు అంటే డబ్బు పంపకాల్లో గొడవలు స్టార్ట్ అయినాయి. గొడవలు స్టార్ట్ కావడంతో ఈ చాట్ల శ్రీశైలము మరియు లక్ష్మీనారాయణ ఇద్దరు ఒకటై ఈ లక్ష్మణ్ను సుబ్రహ్మణ్యంను ఆ లక్ష్మీనరసింహ కాలనీకి రానియకుండా ఆడుకోవడం మొదలుపెట్టారు. అయితే శ్రీశైలం వయసు పెరిగిన కొద్దీ అతని కొడుకు చాట్ల వేణుగోపాల్ ఆయన ప్రౌఢ దశలోకి వచ్చి అక్కడ డామినేషన్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టి వీళ్ళ నెట్టి పరిస్థితుల్లో లక్ష్మీనరసింహ కానీ ఎంటర్ కానియకపోవడం, తర్వాత వీళ్ళ మీద డిఫరెంట్ కేసెస్ పెట్టడం అని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మధ్యలో వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు కొంతవరకు. అంతకుముందు ఒక ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టడం జరిగింది. దాంతో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ కొద్ది రోజులు పార్ట్నర్షిప్ కొనసాగించారు. మళ్ళీ గొడవలు స్టార్ట్ అయిన తర్వాత ఇక పూర్తిగా వేణుగోపాల్ ఏం చేసినట్టు వీళ్ళు నెట్టి పరిస్థితుల్లో ఈ లక్ష్మీనరసింహ కాలనీకి రానిపోతుంది అని చెప్పేసి అడ్డుకోవడంతో మళ్ళీ గొడవలు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈ పవన్ మీద ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించాడని వీళ్ళ అపోహ. అది ఎంతవరకు ఇదేమనేది మళ్ళీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అయితే దీంతో వాళ్ళకు సయోధ్య చెడిపోయి వీళ్ళు ఏం చేశారంటే రెవెన్యూ ఆఫీషియల్స్ను అప్రోచ్ అయ్యి మాకు సర్వే చేయించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు రెవెన్యూ ఆఫీషియల్కి వచ్చి సర్వే చేయడంతో అది మనసులో పెట్టుకొని చాట్ల వేణుగోపాల్ ఏమన్నట్టు మీరు అన్నెసరిగా మా దగ్గరకు వస్తున్నారు, అన్నెసరిగా ఇన్వాల్వ్ అవుతున్న ల్యాండ్ ఇష్యూస్లో పార్ట్నర్షిప్ విషయంలో అని చెప్పేసి మీరు మళ్ళీ ఒకసారి కాలనీకి ఎంటర్ అయితే మీ తల తీసి వేలాడగట్ట కమాండ్ అని చెప్పి వారిని ఇవ్వడం జరిగింది. వారిని ఇవ్వడంతో ఈ లక్ష్మణ్ అంటే ఇంతకన్నా కష్టపడి ఉన్న డబ్బులు మీది నాకు వచ్చే లాభం లేదు, ఏం లేదని చెప్పేసి వీళ్ళ కొడుకు పెద్ద కొడుకు పరాంకుశం పవన్తో డిస్కస్ చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని చంపాలి, లేకపోతే మనకు నిలబడి చేశాడనే ఉద్దేశంగా వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటే ఈ పవన్ తన ఫ్రెండ్స్ తీసుకొచ్చాడు. ముగ్గురు శివరాత్రి సురేష్ అలియాస్ జంపన్న అలియాస్ జంపు ఇద్దరిని, తర్వాత గౌడి జగదీష్ అలియాస్ వికాస్,
తర్వాత మళ్ళీ పోయిన సాయికి ఈ ముగ్గురితో మాట్లాడుకుని ఏమన్నా అంటే ఇప్పుడు ఈ ల్యాండ్స్ అన్ని మాకు డబ్బులు వస్తాయి, ఎటు పరిస్థితుల్లో ఈ వేణుగోపాల్ చంపేస్తే ఆ ఏరియాకి మనమే డామినేట్ చేయొచ్చు, ఆ డామినేషన్లో భాగంగా మీకు తలా 5 లక్షల రూపాయలు ప్లస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లాట్ ఇస్తారని వాళ్ళకి ఆశ చూపెట్టడంతో వాళ్ళ ముగ్గురు ప్లస్ ఈ పరాంకుశం పవన్ ఆపరేషన్ ఒప్పందానికి వాళ్ళు రెడీ అయ్యారు అగ్రిమెంట్. అయితే దానికి అప్రూవల్ వాళ్ళ నాన్న లక్ష్మణ్ అప్రూవల్ ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏదైతే అనుకున్నామో అది చేస్తే మీకు డబ్బు ప్లస్ ల్యాండ్ కూడా ఇస్తామని చెప్పడంతో వీళ్ళు ఆ రోజు 9th నాడు మార్నింగ్ నుండి అతన్ని ఫాలో కావడం మొదలుపెట్టారు. అయితే మార్నింగ్ నుండి వీలు కాకపోవడంతో సాయంత్రము ఈ వీళ్ళ ఫ్రెండ్ దగ్గరికి ఒక కార్ తీసుకొని వచ్చి ఇతను శివరాత్రి సురేష్ ఒక బైక్ మీద ఈ ముగ్గురు కారు మీద ఎర్రగడ్డ దగ్గరికి వెళ్ళి పెద్ద నైఫ్స్ కొనుక్కొని కారపొడి కొనుక్కొని అక్కడ మార్కెట్లో వేణుగోపాల్ రైట్ సైడ్ పడ్డాడు, లెఫ్ట్ సైడ్ అనిల్ను, తర్వాత ఇంకో బైక్ సంతోష్ పడడంతో ఆ సంతోష్ చేయి లెఫ్ట్ హ్యాండ్ కార్ టైర్ కింద ఇరుకు. వీళ్ళు వెంటనే ఈ కార్లో నుండి దిగి ఇలానే వెనుక నుండి సురేష్ కూడా శివరాత్రి సురేష్ కూడా బైక్ ఆపుకొని వచ్చేసి వాళ్ళందరూ చూపెడుతున్నారు పడ్డాడు ఇక్కడ ఉన్నాడు వేణుగోపాల్ చూపెట్టేసరికి ఈ పవన్ తన దగ్గర ఉన్న కత్తి తీసి అతని గొంతు పొడిచి కోసి అక్కడ నుండి స్పాట్ నుండి పారిపోయి ఈరోజు మార్నింగ్ మనకు చిక్కారు. మొత్తం 5 పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గరికి ఆయుధాలు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. 6 కత్తులు, స్విఫ్ట్ కారు ఒకటి, తర్వాత గ్లామర్ బైక్ ఏదైతే శివరాత్రి సురేష్ పారాయణలు అది, తర్వాత స్ప్లెండర్ బైక్, సెల్ ఫోన్స్ ఇవన్నీ బరామతి చేసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కేసు కొద్దిగా మాకు సవాల్గా అనిపించింది. వెంటనే దాదాపు 7 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సిపి సార్ గైడెన్స్లో 7 టీమ్స్లో 4 టీమ్స్ ల్యాండ్ ఆర్డర్ వాళ్ళే, 3 టీమ్స్ ఎస్ఓటి వాళ్ళకి ఫామ్ చేసి వీళ్ళ గురించి వెతకడం. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు జరిగింది హత్య, ఎవరు చేశారనే విషయం ఒక 2-3 అవర్స్లో మాకు క్లియర్ పిక్చర్ వచ్చిన తర్వాత వాళ్ళను ఎక్కడున్నారని వెతకడంలో మాకు 48 అవర్స్లో పూర్తిగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంతా పట్టేస్తున్నాం. ఇది ఈరోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాం. దీనిలో ఏసీపీ వెంకటరెడ్డి, పుట్టాయిగూడ వెంకటరెడ్డి గారు, తర్వాత సీతారాం ఇన్స్పెక్టర్ జవహర్ నగర్, మరియు డిఐ శ్రీనివాస్, మరియు ఎస్ఓటి టీంలో రాముడు ఇన్స్పెక్టర్, ప్రవీణ్ ఇన్స్పెక్టర్, చంద్రశేఖర్ రెడ్డి ఇన్స్పెక్టర్ వీరు, తర్వాత ఎస్ఐలు ఇద్రీస్, చెప్పలేదు నీకు అర్థం. నేను సీక్వెన్స్ కరెక్ట్గా పెట్టి అర్థం లేదు. అటు సైడ్